హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో సాయిబాబా నవగురువార వ్రతం 9వ గురువారం ఉద్యాపన ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. సాయిబాబా పూజ చేసుకోవడం వల్ల మనకు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఎప్పుడైతే మనం ఈ జన్మలో నాకు ఈ కోరిక నెరవేరదని ఫిక్స్ అయి ఉంటామో అప్పుడు బాబాను నాకు ఈ కోరిక నెరవేరాలి బాబా అని మనసులో ఒక్కసారి తలుచుకొని దండం పెట్టుకుంటే చాలు, మనం ఎప్పుడు ఊహించలేని అద్భుతాన్ని మనకు బాబా ప్రసాదిస్తాడు. నా విషయంలో కూడా నాకు అలాంటి మిరాకిల్ అయితే జరిగింది. 9వ గురువారం ఉద్యాపన ఉంటుంది కాబట్టి ఇంట్లో పనులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నైటే మనం పనులన్నీ చేసుకోవాలి. నైట్ గిన్నెలు కడుక్కోవడం కానీ, కిచెన్ క్లీన్ చేసుకోవడం కానీ, ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ అవన్నీ పనులు మనం చేసుకుంటే మార్నింగ్ మనకు ఫ్రీగా ఉంటుంది. ఇంకా పూజకు కావాల్సిన వస్తువులు అంటే పళ్ళు, ఫ్లవర్స్ అయినా ఏమైనా ఇంకా వాయనానికి సంబంధించిన వస్తువులు కూడా ముందు రోజే తెచ్చుకున్నాను. ఫ్లవర్స్ తెచ్చుకున్న తర్వాత నేనైతే ఇలా మాల లాగా చేసుకున్నాను. అది కూడా నైటే అల్లి పెట్టుకున్నాను, మార్నింగ్ ఫ్రీగా ఉంటుందని. ఇంకా 9 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి కాబట్టి 9 గురువారాల పుస్తకాలు, ఇంకా కొన్ని అరటి పండ్లు, ఫ్లవర్స్, తమలపాకులు, సోంపు, ఇంకా పోక, ఖర్జూర పళ్ళు అవన్నీ వాయనానికైతే ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఆవు నెయ్యితో అయితే దీపాలైతే వెలిగించుకుంటున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా కానీ గణపతి పూజ ఫస్ట్ చేసుకోవాలి కాబట్టి పసుపుతో అయితే ఒక గణపతిని అయితే తయారు చేసి పెట్టుకున్నాను. దూదితో ఒక చిన్న వస్త్రాన్ని అయితే చేసి వేసుకున్నాను. నేనైతే గోధుమ రవ్వ ప్రసాదం అయితే చేసుకున్నాను. బాబా గారికి గోధుమ రవ్వ ప్రసాదం అంటే చాలా ఇష్టం కాబట్టి అదే చేసుకున్నాను. నేనైతే ఇక్కడ గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను. గణపతికి అయితే కొన్ని అక్షంతలు వేసి తర్వాత ధూపం కూడా ఇచ్చాను. ఫస్ట్ మనం గణపతి పూజ చేసుకున్న తర్వాతనే సాయిబాబా పూజ అయితే చేసుకోవాలి. గణపతి పూజ అనంతరం సంకల్పం చెప్పుకొని సాయిబాబా పూజ అయితే చేసుకుంటున్నాను. పంచామృత అభిషేకం చేయాలి కాబట్టి మనం ఫస్ట్ కొన్ని వాటర్ అయితే తీసుకొని బాబాకు వేసుకోవాలి. తర్వాత పాలు తీసుకొని బాబా గారికి అయితే అభిషేకం అయితే చేసుకోవాలి. పాలు, ఇంకా పెరుగు, పంచదార, తేనె, నెయ్యి, ఇంకా ఏమైనా జ్యూస్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా బాబాకు అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి నీటితో కూడా బాబాకు అభిషేకం చేసుకోవాలి. ఫస్ట్ మనం కొబ్బరికాయ అయితే పగలగొట్టుకొని గ్లాస్లో వాటర్ వేసుకొని అయితే ఉంచుకోవాలి మనం. నేనైతే ఇప్పుడు కొబ్బరి నీటితో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. ఇంకా తేనె, నెయ్యి, పంచదారతో అభిషేకం చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ తీసుకొని వాటర్తో అయితే అభిషేకం అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఆ తేనె, నెయ్యి అవన్నీ పోవాలి కాబట్టి విగ్రహానికి అలా అంటుకొని పోయి ఉంటాయి. తర్వాత ఒక పొడి క్లాత్తోనైతే తుడుచుకోవాలి బాబా గారిని. బాబా నవగురువార వ్రతం చేసుకోవాలనుకుంటే మనకు బాబా నవగురువార వ్రతం పుస్తకం బయట మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దాని ప్రకారం చేసుకోవాలి. బుక్లో మనకు సంస్కృత పదాలు ఉంటాయి కాబట్టి మనకు ఉచ్చారించడం చాలా కష్టం అవుతుంది. అలా అనిపిస్తే మనకు కింద కూడా తెలుగులో ఉంటుంది, అవి చదువుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. బాబా నవగురువార వ్రతం పుస్తకంలో మనకు సంస్కృత పదాలు ఉచ్చారించడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని కూడా బాబాకు పూజ చేసుకోవచ్చు. మనం ఏం చేసినా బాబా మీద భక్తితో చేస్తే సరిపోతుంది.
బాబా మనకు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే అందిస్తాడు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత హారతి ఇచ్చుకున్నాను. హారతి ఇచ్చుకున్న తర్వాత కొన్ని వాటర్ ఇంకా అక్షంతలు తీసుకొని బాబా విగ్రహాన్ని అయితే కదిలించాలి. మనం 9 మంది ముత్తైదులకు వాయనం అయితే ఇస్తాం కదా, అవి కూడా మనం పూజ చేసేటప్పుడే పూజలో అయితే ఉంచుకోవాలి. పూజ తర్వాత అవన్నీ ప్యాక్ చేసుకొని అయితే ఇచ్చుకోవచ్చు. మనకు పూజ బుక్ వెనకాల వ్రతకథ కూడా ఉంటుంది. అదైతే నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. బాబా వ్రతకథలో ఏముంటుందంటే, బాబాను నమ్ముకోవడం వల్ల ఎన్ని మిరాకిల్స్ జరిగాయో వారందరి అనుభవాలు అయితే బుక్లో రాసి ఉంటాయి. మనకు టైం ఉంటే చదువుకోవచ్చు. ఇంకా ఒక 10-15 మెంబర్స్కు పేదవారికి ఫుడ్ ఇవ్వాలనుకున్నాను. దానికోసం అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం ఉన్నవారికి ఇంటికి పిలిచి పెట్టే కంటే కొంచెం పేదవారికి ఫుడ్ ఇస్తే వాళ్ళైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకొని ఇలా ఫుడ్ అయితే ప్యాకెట్స్ లాగా చేయాలనుకున్నాను. బాబా గారికి కూడా ఎవరైనా ఆకలితో ఉన్నవారికి పేదవారికి అన్నం పెట్టడం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కూడా ఇలాగే చేయాలని అనుకున్నాను. దీనికోసం అయితే మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. పులిహోర సూప్ వేసి అయితే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే అది మనకు అన్నానికి సరిగా మిక్స్ కాదు కాబట్టి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ప్యాకెట్స్ లాగా అయితే చేసుకున్నాము. ఇంకా వాయనం ఇవ్వడానికైతే నేను ప్రసాదం ప్యాకెట్లు అయితే ఇలా జిప్లాక్ కవర్స్లో ప్యాకెట్స్ అయితే చేసుకున్నాను. తర్వాత కొన్ని శనగలు కూడా ప్యాక్ చేసుకున్నాను. తర్వాత బుక్స్ తీసుకొని ఇలా కవర్స్లో ప్యాకెట్స్ అయితే ఇలా చేసుకున్నాను. ఇలా 9 కవర్స్ తీసుకొని అన్నీ మొత్తం ఇందులోనే ప్యాక్ చేసుకున్నాను. తర్వాత గుడికి వెళ్ళైతే వాయనాలు అయితే ఇచ్చాను. వాయనం తీసుకుంటారా అని వారి అనుమతి తీసుకొని మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే బుక్ ఉంటుందని తీసుకోను అని కూడా అన్నారు. అందుకే వారి అడిగి మాత్రమే ఇవ్వాలి. ఇంటి దగ్గర కొంతమందికి ఇంకా గుళ్ళో కొంతమందికి అయితే ఇచ్చాను. తర్వాత ఫుడ్ అయితే ఇస్తున్నాను. ఫుడ్ ఇచ్చేటప్పుడు అయితే ఆ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒకటి ఇస్తే ఇంకొకటి ఇవ్వమని అడిగాడు. ఇలా గుడి ముందు ఉండే వాళ్ళకు కొంతమందికి అయితే ఇచ్చాను. ఈ వీడియో తీసింది మాత్రం న్యూ ఇయర్ రోజు ఇలా ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.